హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని స్పెషల్స్ అనేవి చేశాను. మా అమ్మ మా ఇంటికి వచ్చింది. సండే ఒకరోజు హాలిడే అని అనుకుంటాము. కానీ ఆడవాళ్ళకి ఆ రోజే ఎక్కువ పని అవుతుంది. సో ఇక నేను మా అమ్మ వచ్చిందనేసి ఇవన్నీ చేశాను. ఇందులో నేను ఒక కొన్ని రెసిపీస్ గురించి ఆ ప్రాసెస్ చెప్తాను. అందరికీ తెలిసే ఉంటుందేమో, కానీ ఎవరైనా తెలియని వాళ్ళకుంటే యూజ్ అవుతుంది. సో నేను చేసే బగారా రైస్ కానీ, నేను చేసిన మటన్ గ్రేవీ, అలాగే ఎగ్ గ్రేవీ, చికెన్ ఫ్రై, ఇవన్నీ మా అమ్మకి చాలా ఇష్టమండి. ఎగ్ వచ్చి మా అమ్మ చేసింది. ఇంకా మిగతావన్నీ నేనే చేశాను. పూరీలు కూడా నేను పిండి కలిపాను. మా అమ్మ పూరీలు ఫ్రై చేసింది. సో ఇక అన్నీ పెట్టుకొని ఫస్ట్ పిల్లలకి పెట్టేశామండి. మార్నింగే వాళ్ళు తినేశారు. ఇక మేము తినేసరికి 12 అయ్యింది టైము, నేను మా అమ్మ. ఇది వచ్చి ఎగ్ ఉల్లిపాయ కారం అండి. అన్నంలోకి కానీ చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇందులో నేను మటన్ కాజు గ్రేవీ అనేది చేశానండి. అది ఎలా చేశాననేది చూపిస్తున్నాను. 1/2 కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని అందులో నేను ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత బాగా మంచి ఫ్రెష్ పెరుగు తీసుకొని మన గ్రేవీని బట్టి పెరుగు అనేది వేసుకోవచ్చండి. ఇందులో కాజు కూడా వేయడం వల్ల గ్రేవీ అనేది హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అంత చిక్కగా గ్రేవీ ఉంటుంది. మామూలుగా అయితే చార్ చార్ లాగా అలా ఉంటే ఎక్కువ ఇష్టపడరు. సో ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా బాగా తింటారు. 1 అవర్ మనము దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను చికెన్ కర్రీకి, అలాగే మటన్ గ్రేవీకి, బగారాకి, ఎగ్ కర్రీకి అన్ని ఆనియన్స్ అన్నీ ఒకటేసారి వెజిటేబుల్స్ అన్నీ మనము కోసి పెట్టుకుంటే, తర్వాత ఆనియన్స్ కానీ లేకపోతే చిల్లీస్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మనము ముందే అన్నీ మనం ఏం చేస్తున్నాం అనేది ముందే ప్రిపేర్ అవుతాం కదండి. సో అలా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా ఎన్ని వంటలైనా అవలీలగా చేయొచ్చు, ఈజీగా అవుతుంది. సో నేను ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పూరీలోకి చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది అనేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్. నేను ఎక్కువగా పెప్పర్ చికెన్ చేస్తానండి. చికెన్ ఆల్రెడీ వేడి, మళ్ళీ పెప్పర్ కూడా వేడి అనుకోవచ్చు. చిల్లీ పౌడర్తో పోలిస్తే పెప్పర్ అనేది కొంచెం హెల్తీ కూడా. ఎక్కువ ఏం తినం కాబట్టి, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అది పెద్దగా మనకేమీ హీట్ జనరేట్ చేయదండి. అలా ఎవరికన్నా హీట్ జనరేట్ చేస్తుంది అన్నవాళ్ళు మజ్జిగ కానీ, పెరుగు కానీ తీసుకుంటే సరిపోతుంది. సో నేను నిమ్మకాయ వేసి ఒక 3-4 సార్లు బాగా కడిగాను చికెన్ని. కడిగిన చికెన్ని వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు మా అమ్మ పూరీలు చేస్తుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. పూరీలు మనము ఏ పూరీ తీసుకున్నా పొంగే విధంగా రావాలంటే పిండి కలిపే దాంట్లో ఉంటుంది. సో చికెన్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా చికెన్ రెడీ అయిపోగానే నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా తనకేదో వర్క్ ఉందనేసి త్వరగా వెళ్ళాలని ఉంటే ఇంకా సండే కూడా త్వరగా చేసేస్తున్నానండి. సో నేను బిర్యానీ ఆకు, లవంగ, సాజీరా, చెక్క ఇవన్నీ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనము మటన్లోకి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన ఆనియన్స్, సగం ఆనియన్స్ మనం గ్రేవీలోకి వేసుకోవాలి, సగం మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. తర్వాత కొంచెం
మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక సండే హాలిడే అని కొంచెం లేట్గా లేసానండి. ఇంకా పనులన్నీ లేట్ అయిపోయాయి. సో ఇక మ్యారినేట్ చేసిన మటన్ని వేసేసుకున్నాను. తర్వాత కాజు, ఫ్రై చేసిన ఆనియన్స్, 2 టమాటోస్ పేస్ట్ చేసి ఒక 10 మినిట్స్ ఫస్ట్ మనం మటన్ ఉడికినాక అందులో మనము ఈ గ్రేవీ అనేది వేయాలండి. ఇది వేయడం వల్ల మనకు మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఎప్పుడూ చేసే రొటీన్ లాగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయడం వల్ల మనకు కొంచెం వెరైటీగా చేసాము, అలాగే మంచి టేస్ట్ తిన్నాము అనే ఫీలింగ్ కలుగుతుందండి. తర్వాత నేను ఆ గ్రేవీలో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ గ్రేవీ కూడా మొత్తం ఇందులో ఒక పావు లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో చపాతీలోకి, రోటీలోకి, అలాగే పూరీలోకి, అన్నంలోకి ఎందులో అయినా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముక్క కూడా మంచిగా మనం ఆల్రెడీ స్టవ్ మీద ఒక 20 మినిట్స్ దాకా ఉడకపెడతాము. సో కుక్కర్లో మళ్ళీ ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా కుక్ అవుతుంది. నేను ఒక పీస్ పక్కన ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా కుదిరిందండి చక్కగా. సో మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇంకా మా అమ్మ ఎగ్ ఉల్లి కారం చేసింది. పూరీలు సాఫ్ట్గా రావాలంటే నేను సగం గోధుమ పిండి, అలాగే సగం మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీ కంటే కొంచెం హార్డ్గా కలుపుకోవాలి, మరి సాఫ్ట్గా కాకుండా. చపాతీలు అంటే మనం కొంచెం పల్చగా చేసుకుంటాము. పూరీలు ఎలా చేయాలంటే కొంచెం మందంగా చేసుకోవాలి. అప్పుడు పూరీలు ఫస్ట్ పూరీ నుంచి లాస్ట్ వరకు పొంగుతా మంచిగా వస్తాయండి, మెత్తగా. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇదండి ఈ వారం మా సండేలో స్పెషల్స్ వచ్చి ఇవి. మీరు ఏం స్పెషల్స్ వండుకున్నారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సండే అంటే మీకు కూడా పనులు ఎక్కువగా ఉంటాయా, లేకపోతే ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుందా అనేది కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకు సండే వస్తే మాత్రం ఆ రోజే పనులు ఎక్కువగా ఉంటాయి మిగతా రోజులతో పోలిస్తే. ఇక నేను తినేసరికి 12 అయిందండి. ఇక మా పాప తింటుంది, మా అమ్మ మా పాప తింటున్నారు. సో వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.